సమ్మ నమస్తే. నమస్తే అన్న. ఎట్లున్నావు? బాగున్నా. బాగున్నావు? నిజంగా బాగున్నావు? నిజంగానే బాగున్నా. అంతే అంటావు. సో మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో పోటీ చేసినావు. సో దాదాపు గెలుపు నీదే అనుకున్నావు. అనుకున్నావా లేదా? అనుకున్నా ఖచ్చితంగా గెలుస్తా అని. మరి ఏమైంది? ఏమైంది? డబ్బు అంతా వస్తే ఏమైతే ఏం కాదు. డబ్బు అర్థం కాదు. ఏం డబ్బు? డబ్బు మంచిరంట అన్న అనుకున్నారు అందరూ. బాగా డబ్బు ప్రభావం ఉన్నది కాబట్టి నువ్వు గెలవలేదమ్మా, నువ్వు మంచిగా గెలిచేదాన్ని అని అన్నారు. అంటే చాలా మంది అట్లానే అన్నారు. సరే మనం ఆ దారి ఎంచుకోలేదు కదా అనేసి సైలెంట్ అయిపోయింది. ఎన్ని రోజులు వచ్చినప్పుడు? అప్పుడు 5,670 వచ్చింది. ఎక్స్పెక్ట్ చేసిన రోజులు వస్తాయా? అందుకంటే ఎక్కువనే వస్తాయి అనుకున్నాను. ఎఫెక్ట్ ఏది అనుకుంటున్నావు నీకు అంత ఊర్లో రావడం కారణం? ఎఫెక్ట్ అంటే కరెక్ట్ టైంలో మా ఫాదర్ అంతా రిలీజ్ చేసిండు. సో అది ఒకటి. ఇంకా కొత్తగా వచ్చినాయి కదన్నా నేను ఇందులోకి ఎలక్షన్లకి. సో ఈమె ఏదో గవర్నమెంట్ మీద కోపం చేసింది కానీ మీకు ఖచ్చితంగా ఇంట్లోనే ఉండదా అనేసి అనుకున్నారు అందరూ. అది కూడా కొంచెం ఓకే. సో సిరి, నేను కొన్ని వాస్తవం క్వశ్చన్, చాలా క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ప్రతి ఒక్కటి అడుగుతా. సో తప్పకుండా నాకు ఆన్సర్ చేయాలి. ఎందుకంటే ఆ ఎలక్షన్ తర్వాత కూడా చాలా విన్నాం మనం. ఎందుకంటే బర్లక్క శిరీష కనిపిస్తలేదు, సో మాయమైంది, కిడ్నాప్ అయింది అని చెప్పి కూడా చాలా క్వశ్చన్స్ మనం విన్నాం. అవునా కదా? సో దాని తర్వాత కూడా నిన్న ఎంపీ ఎలక్షన్ లో కూడా మీరు నామినేషన్ వేసారు నాగర్ కర్నూలు నుంచి. సో ఈ టైం పీరియడ్ మధ్యలో అసలు ఏం జరిగిందంటో? ఏం కాలేదు. ఏమైంది, నేను కొంచెం చదువుకుంటున్నా. సో అక్కడ వెళ్ళిపోయినా అప్పుడప్పుడు మధ్యలో ఏమన్నా ఎవరైనా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు వీళ్ళు ఏమన్నా పిలిస్తే ఆ మధ్యలో ఏమన్నా అంటే కొన్ని కలవడం, వాళ్ళకి కొంచెం హెల్ప్ చేయడం, అంతే. ఇక అవి చేసుకుంటే నా చదివేది నేను కంటిన్యూ చేస్తాను. కేవలం బర్రెలక్క ఒక సోషల్ మీడియాకే పరిమితం. సో తను ఈ వీడియోస్ వాడుకొని వ్యక్తిగతంగా తను లాభాలు సంపాదిస్తుంది. సో కేవలం వ్యక్తిగతం కోసమే తను ఇలాంటి వీడియోస్ తీసింది, ఇలాంటి ఒక హైప్ చేసుకుందని చెప్పి కూడా బయట నడుస్తుంది. బర్రెలక్క అని చెప్పి తన దగ్గర అసలు బర్రెలు లేవు. కేవలం ఒక వీడియో కోసం అది వైరల్ అయిపోయింది. ఆ బర్రెలను కూడా అడ్డం పెట్టుకొని తను ఇంత వైరల్ అని చెప్పి కూడా కావాలని అనేటోళ్ళు అంటారు. ఇక సో ఇప్పుడే ఎందుకు వస్తాయి అట్లా నిజాలు బ్లేమ్ చేయడానికి? ఏం చేయాలి? బ్లేమ్ చేయాలి. ఈమె మళ్ళా వస్తే ఏం చేస్తారు? సో కావాలని ఇట్లాంటి ఫేక్ ఉన్నాయి. అమ్మేసిన పక్క అమ్మేసిన. నిజం చెప్పాలి, నిజంగా అమ్మేసిన. లేదు మా బర్లకు నేను ఎందుకు వీడియో తీస్తాను? ఏదో ఆ పొలాల దగ్గర పోయి ఏదో నార్మల్ ఒక వీడియో తీసింది. సో ఆ వీడియో వైరల్ అయిన తర్వాత కూడా ఇలా ఇంత వైరల్ అయింది. సో దాని దగ్గర బర్రెలు లేవని మీ ఊరోళ్ళే అంటారు. ఇక నేను కాసింది వాళ్ళు ఏమైనా చూసినా మా ఇల్లు లాస్ట్ ఉంటది. అదే ఊరోళ్ళు కదా అంటారు. ఇక మా ఊరోళ్ళు ఇప్పుడు ఉన్నోళ్ళకి ఎక్కువ సపోర్ట్ చేయరన్నా. వేరేవాడు వచ్చి ఊర్లో వెళ్తుంటే 100% ఇట్లా మూతులు నాకుంటే తిరుగుతారు. ఉన్నూరులోకి ఎవ్వరు చేయడు. 100% నేను చెప్తున్నా. ఇన్ని రోజులు నాది ఆ ఊరే కాదన్నారు. నా ఊరు అది కాదా? నేను ఆధార్ కార్డు చూపిస్తా, నా ఓటర్ ఐడి కార్డు చూపిస్తా, నా రేషన్ కార్డు చూపిస్తే నాది అదే ఊరు. ఈ ఊరు కాదని చెప్పారు. మరి నా ఊరు కాకుండా పోయిందా? మీరు విన్నారు కదా, వీడియోస్ అయితే చూసిరు. ఆమె మా ఊరే కాదా, ఆమె నేను ఎప్పుడు చూడలేదన్నారు. ఓటర్ ఐడి ఇలా ఊరు కాదని, ఓటర్ ఐడిలో అదే ఊరు ఉంటది కదా. ఇప్పుడు ఆ ఊరు కాదని అయితే వాళ్ళు వేయరు కదా అన్ని. మరి ఎందుకు చెప్పినట్లా అంటే మన ఊళ్ళో హైలైట్ అయితే నచ్చదు. సో కావాలని కూడా అట్లా మరికల్లు అంటే మేము అక్కడ షాప్ పెట్టుకున్నాం. అంటే మరికల్లు అంత విలేజ్ షాప్స్ అంతా నడవవు కదా. సో నేను 8th క్లాస్ లో ఉన్నప్పుడు ఇంకా పెద్ద కొత్తపల్లిలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ స్టార్ట్ చేసాం. ఇంకా అక్కడే ఉంటాము. ఇంకా షాపు తడకలు కదన్న. సో షట్టర్ ఇట్లా ఉంటే క్లోజ్ చేసి మేము వెళ్ళే వాళ్ళం ఎప్పుడు రెగ్యులర్గా. తడకలు కాబట్టి కొంచెం సామాన్ ఇట్లా దొంగతనం చేస్తారు కదా, ఇంకా అక్కడే ఉంటాము. ఏమైనా ఫెస్టివల్స్ అట్లా ఉన్నప్పుడు ఊరు వెళ్తాం. సమ్మర్ హాలిడేస్ ఇట్లా ఊర్లోనే స్టే చేస్తాం. అంటే కేవలం అసలు రాజకీయం అంటే తెలియదు, ఒక ఎమ్మెల్యే ఏం చేస్తారో తెలియదు, ఒక ఎంపీ తెలియదు, అసలు ఏమీ తెలియదు. రాజకీయం అంటే ఏందో తెలియదు బర్లకి. కానీ కేవలం ఫేమ్ కోసం, పైసలు సంపాదించడం కోసం మాత్రమే నామినేషన్. నాకు అసలు అట్లా నిలబడితే ఫేమ్ అవుతారని కూడా నాకు తెలియదు అన్న. ఫేమ్ అవ్వాలంటే వేరే దారులు. అంతకుముందు నేను బర్ల వీడియో చేసి ఫేమ్ అయినా కదా. అంతకుముందు తర్వాత మామూలుగా నేను అప్పటికి ఫేమ్ అయితే ఉన్నా. ఏం ఫేమ్ లేకుండా అయితే ఏం లేదు కదా. ఎలక్షన్ లో ఇట్లా నిలబడితే ఇన్ని ఇంటర్వ్యూలు చేస్తారు, ఇట్లా మీడియా వస్తుంది నా దగ్గరకు వచ్చే వరకు నాకు తెలియదు అన్న. నిజంగా ఎక్కువ నాకు తెలియదు. నాకు తెలియదు. సరే అంత పర్ఫెక్ట్ గా ఎమ్మెల్యే ఏం చేస్తాడు, ఎంపీ ఏం చేస్తాడు, సీఎం ఏం చేస్తాడు, డిట్టు వాళ్ళ మైండ్ లలో జొర్రి వీళ్ళు ఏం చేయాలనేది తెలుసుకున్నాడు. మళ్ళీ వేయొచ్చు కదా నా నామినేషన్. ఇట్లా వేయబట్టి కూడా కొంతమంది వేస్తలేరు. సో ప్రతి ఒక్క పాలిటిక్స్ ఇప్పుడు క్లారిటీగా అర్థమైంది. క్లారిటీగా తెలియకపోతే అన్న
మనం చదువుకున్న చదువులో అన్నిటికీ అన్ని మూలలు తెలియాలంటే తెలియదు. ఎంత పెద్ద శాస్త్రవేత్తలు ఎంత పెద్ద జ్ఞాని అయినా తెలిసింది ఘోరం తెలియాల్సింది కొండంత ఉంటుంది మన ప్రపంచం అంతా. కాబట్టి నాకు అంతే తెలుస్తుందని పర్ఫెక్ట్ గా చెప్పట్లేదు, తెలియకపోయినా తెలుసుకుంటా. సో మొన్నటి దాకా చాలా న్యూస్ వచ్చినాయి. సో బర్రెలక్క మేడ్చల్ మల్కాజ్గిరి నుంచి కూడా తను ఎంపీగా పోటీ చేయబోతున్నది అని చెప్పి కూడా చాలా పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. సో ఏంటి సడన్ గా మరి అక్కడ మేడ్చల్ మల్కాజ్గిరి కాకుండా కూడా ఇటు నాగర్ కర్నూలు నుంచి కూడా పోటీ చేస్తున్నారు, ఏంటి రీజన్, కారణం ఏంటంటే? రీజన్ ఏంటి అంటే అన్న నాకు ఏమనిపించింది అంటే అది అతి పెద్ద నియోజకవర్గం, సో పార్లమెంట్ స్థానం అనమాట. సో అది వేస్తే బాగానే ఉందనిపించింది. మనకంతా తెలియదు అన్న, అక్కడ తెలియంది పోయి ఆ గల్లీ మనకు తెలియంది చేయకూడదు ఫస్ట్. సో ఇక్కడ నాకు తెలిసిన ఊరు, సో ఇక్కడ నాకు చాలా తెలుసు అంటే ఊర్లు కానీ అక్కడక్కడ కొంచెం చుట్టాలకు తెలియకున్నా కానీ అంత పెద్ద తెలియకుండా చుట్టాల పరంగానే నేను తెలుసుకొని తిరగగలుగుతా. సో నాకు ఏజెంట్ ఉన్నా ఇక్కడ ఆఫీస్ అనేది మనకి ఈజీగా తెలుస్తుంది. సో అక్కడ కొంచెం పెద్ద టీం ఉండాలి, అది పార్టీ నాయకులకు ఎంత పెద్ద టీం ఉంటే సో వాళ్ళు చేయగలుగుతారు. సో నా ఏజెంట్ కూర్చున్న వాళ్ళకు కొంచెం ఇబ్బంది ఉండదు. నా ఇబ్బంది నేను తిరుగుతా నా ఏజెంట్ కూర్చున్న వాళ్ళకి కూడా ఇబ్బంది ఉండదు కదా. సో అదొకటి. ఒకవేళ బై మిస్టేక్ అదృష్టం బాగుండి విన్ అయితే అక్కడెక్కడో డెవలప్ చేయడం ఎందుకు, ఇక్కడ నేను గెలిస్తే నాది నేను చేసుకోవచ్చు కదా నా ప్రజలు. అంటే ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే కొల్లాపూర్ నియోజకవర్గం సంబంధించి కూడా ఎస్సీ ఓట్లు ఎక్కువ ఉంటాయి ఇక్కడ. అవును. సో ఆల్రెడీ మీరు ఎమ్మెల్యేగా పోటీ చేశారు, చాలా తక్కువ ఓటుతో కూడా మీరు ఓడిపోయారు. సో మళ్ళీ ఏ ధైర్యంతో ఎంపీగా పోటీ చేస్తున్నారు మీరు? ఇంకా వేస్తూ ఉంటే అట్లనే నా ప్రజలకి ఓకే ఈమె మా కోసం పొలిటికల్ గా నిలబడుతుందన్న నమ్మకం వస్తుంది. సో నేను ఎమ్మెల్యేగా వేసినప్పుడు ఈమె కొత్తగా వచ్చింది, ఏదో కోపంతో గవర్నమెంట్ మీద ఇట్లా నిరుద్యోగులు నిర్లక్ష్యం చేసిందన్న కోపంతో వచ్చింది, ఇక తర్వాత కనబడలే అనుకున్నారు. సో నేను ఏదో నాకు ఇంకా ఇప్పుడు కొంచెం నాకు హెల్త్ కూడా కొంచెం మంచిగా లేదు. సో నిలబడకుండా ఉంటే కూడా ఎట్లుంటారని అంటే ఇంక ఏదో వేసింది డబ్బు మళ్ళా ఎమ్మెల్యేలో వేసుకున్నారు కానీ ఎంత కోట్లు వచ్చినాయి 20 కోట్లు 30 కోట్లు అదంతా మిగిలించుకొని వేస్తుందని అదొక ఫేక్ ప్రచారాలు చేస్తారు. సో అక్కడికి అంటనే ఉన్నారన్న. నేను 18కి అంటే ఫస్ట్ డేనే వేసేద్దాం అనుకున్నాను నామినేషన్. సో నాకు వేరే కొంచెం అర్జెంట్ పని ఉండే, సో నేను వేయలేకపోయినా. 23కి వేసాక అప్పటికి కామెంట్లు పెడతాయి అంటే కామెంట్స్ అన్న నామినేషన్ ఇన్బాక్స్ లో నాకు మెసేజ్ చేస్తున్నారు, ఎవరో గట్టి పార్టీ నాయకుడు నీకు మూట ఇచ్చింది అందుకే నువ్వు సైలెంట్ అయిపోయినా. అని నేను వేసన్నా లాస్ట్ వరకు చూడాలి, వేయకపోతే నువ్వు అప్పుడు అను. ఇంకోటి సిరి, కేసీఆర్ వదిలిన బాణం బరలక్క అని చెప్పి కూడా వస్తున్న వార్తలు నిజంగా చెప్పాలి. ఆయన ఎందుకు వదులుతారన్న? ఆయన వదిలితే నేను ఆయన మీద ఎందుకు పోటీ చేస్తా? అంటే గతంలో కూడా మీరు కేసీఆర్ బాగా విమర్శించారు. సో మరి మొన్న రీసెంట్ గా ఒక వీడియో చూసాను నేను, సో కేసీఆర్ ది బెస్ట్ అని, కేసీఆర్ పాలన బాగుందని చెప్పి. అది రీసెంట్ గా మొన్న కదా నేను అన్నది. అంటే ఆ పాలన ఈ పాలన చూసుకుంటే అదే కొంచెం బెటర్ అనిపిస్తుంది అని చెప్పినా గానీ అంతకు ముందే మీరు వీడియో చేసింది. నేను ఏ గవర్నమెంట్ సరిగ్గా నిరుద్యోగ నిర్లక్ష్యం చేస్తుందని వేసిన చెప్పండి వీడియోస్. మామూలుగా నామినేషన్ వేసిన ఏ గవర్నమెంట్ పేపర్ లీకేజీలు చేసింది? సో నేను ఆ గవర్నమెంట్ వదిలిన బాణం అయితే ఆయనకి ఎందుకు ఆపోజిట్ లో నేను చేస్తా? వీళ్ళు కంటెంట్ కోసం పిచ్చి పిచ్చి వీడియోలు పెడుతున్నారు. సో కేసీఆర్ వదిలిన బాణం బాగా కాదు, ఎవరు వదిలినా బాణం కాదు. నేను ఎవరు చెప్తే వినను, నా మెంటాలిటీ ఎట్లా నాకు అది కరెక్ట్ అనిపిస్తేనే చేస్తా. ఎవరు చెప్పితే సరే వాళ్ళు చెప్పారు కదా నేను ఇది చేద్దామని ఆలోచించాను, వాళ్ళు చెప్పింది నేను వింటా, అది కరెక్టా నచ్చినట్టే చేస్తాను. అంటే నాకు అంత తెలియదు అన్న, నా చిన్న వయసు నేను చెప్తున్నా అంత తెలియదు. నా పెద్ద వయసు వాళ్ళు ఏమైనా చెప్పినా గానీ నేను అది విని ఓకే వాళ్ళు చెప్పింది కరెక్ట్ ఉందా అందులో నేను కొంచెం మెయిన్ నోట్ చేసుకుని ఓకే ఇది చేస్తే బాగుంటుంది అని నా మనసుకు అనిపిస్తుంది. ఓకే, మీరు ఒక పొలిటికల్ ఉన్నారు కాబట్టి, ఎందుకంటే మొన్న దాకా మీరు ఎమ్మెల్యేగా పోటీ చేశారు కాబట్టి, సో రీసెంట్ గా వీడియో చూసిన కాంగ్రెస్ ప్రభుత్వం బాగుందా లేకుంటే బీఆర్ఎస్ ప్రభుత్వం బాగుందా అంటే మీరు బీఆర్ఎస్ ప్రభుత్వం బాగుందని చెప్పారు. సో ఏ విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం మీకు నచ్చింది? కాదన్నా అంటే నేను ఒక 10 years బ్యాక్ అంటే అప్పుడు నేను ఊర్లో ఉంటుంటే అప్పుడు మా మమ్మీ కూలీ పోతున్నాయి. మేము షాప్ పెట్టడానికంటే ముందు అది కొడతారు కదా మొరం, అదేమంటారు రేగటి కూడా కడతారు కదా. సో అది చేన్లకు పత్తి చేన్లకు అది మంచిది, సో దాన్ని కొడతారు. అప్పుడు చూసిన మళ్ళీ ఇప్పుడు చూస్తున్నా చెర్లు ఎండిపోవడం. అంటే ఇంకా అర్థం కరెంట్ అంటే వచ్చిన 100 రోజుల్లోనే నీకు అంత అర్థమైపోయింది. అర్థం ఎంత నెగిటివ్ ఉంది కదా నా బయట, ఎంత నెగిటివ్ మీరు చూస్తున్నారు. సో ఈ గవర్నమెంట్ మంచి చేస్తలేదు అన్నట్లేదు, చేస్తదేమో నాకు తెలియదు. నాకు ఇప్పుడు అనిపించింది, నేను చెప్తాను ఇప్పుడు ఉన్న కొన్ని పరిస్థితులలో నాకు అది అనిపించింది. మామూలుగా ఊర్లలో కూడా అన్నా ఇంతకు ముందు పొద్దుకులు బోర్ కాడ అవి ఇవి నీళ్ళు పెట్టుకొని వస్తుండే, కానీ ఇప్పుడు అట్లా కాదు, పొయ్యి చేను కాడ కావాలంటారు.
కావాలండి నైట్ ఏ టైంకి కరెంట్ వస్తుంది 2 పీసులు 3 పీసుల కరెంట్ ఉంటుంది. సో ఆ కరెంట్ ఎప్పుడు వస్తుందో ఆ రాత్రి పోయి కావాలి ఉంటున్నారు. రీసెంట్ గా చనిపోయారు కూడా నైట్ కూడా కరెంటు అది వర్షం కావాలి పోయి షార్ట్ కొట్టి చనిపోయారు. ఇంతకు ముందు సరే చనిపోయారేమో కానీ ఇంతకు ముందు ఎట్లుంటుందంటే పొద్దుగాల పోయి సాయంత్రం వరకు మంచిగా పని చేసుకొని వచ్చి ఇంత తిని ఉంటుండే. కానీ ఇప్పుడు అట్లా లేదు. చాలా మంది నేను ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఏం చేస్తారేమో వాళ్ళు నాకు చెప్పడం ఇట్లా చేస్తారమ్మా దాని మీద కూడా ఏమైనా నెగిటివ్ చేయమ్మా నువ్వు ప్రశ్నించమ్మా అని నాకు చెప్తున్నారు కూడా. మెసేజ్ కూడా చేసి ఈ గవర్నమెంట్ నాకు వీడియోలు కూడా పెడుతుండ్రు. వర్షం ఎండిపోయింది ఆయన పోయి మొత్తం వర్షం ఎండిపోయిందని బర్లను కొట్టిండు. సో ఆ వీడియోలు కూడా నాకు వెళ్తుంది. దీని గురించి ఇట్లా ఏమన్నా చెయ్యమ్మా అన్న ఈ గవర్నమెంట్ ని తిట్టాము అప్పుడు బీఆర్ఎస్ తిట్టినావు కదా దీన్ని తిట్టంటే మనం ఇప్పుడు సడన్ గా అన్ననికి రాదు కదా. కొన్ని రోజులు చూద్దాము చూద్దామని ఆగి సడన్ గా కూడా మనం ఏదైతే ఏదో పరిస్థితులు అప్పులో ఉందని చెప్తున్నాడు ఆయన రేవంత్ రెడ్డి గారు. సో అది చూసి మనం కొంచెం ఆగుదామని చెప్పి సమాధానం చెప్తున్నాయి కదా. సో ది బెస్ట్ సీఎం అంటే ఎవరు అంటారు? కేసీఆర్ అంటావా లేకుంటే రేవంత్ రెడ్డి గారు అంటారా లేకుంటే బీజేపీ వచ్చి ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారా మీరు? ఇంకా నాకైతే కొంచెం ఏమోలే ఇంకా ఎందుకు మళ్ళీ ఇంకా అంటే వీళ్ళు వేసుకోవడం వాళ్ళు వేసుకోవడం మధ్యలో నన్నాగం చేస్తారు. మళ్ళీ ఆల్రెడీ అది చెప్పారు కదా జీవో నెంబర్ 46 అంటే ఇక వాళ్ళు అప్పుడు బీఆర్ఎస్ మీద అది ఆపోజిట్ ఫుల్ నెగిటివ్ అయ్యి అంటే కొంతమంది ఏమంటారు అంటే ఆ గవర్నమెంట్ ఓడిపోనికే నువ్వే కారణమైనావు అని అట్లా కూడా నన్ను వేసుకుంటుంది. అప్పుడు నువ్వు లేవనెత్తిన అన్ని ఉద్యమాలు ఒక రకం అయితే అప్పటికి చాలా మంది ఉద్యమాలు చేసారు ధర్నాలు అవన్నీ చేసారు. లాస్ట్ కు ఒక ఫ్రైడ్ రైస్ నూడిల్స్ లాస్ట్ మసాలా వేసినట్టు నువ్వు వేసిన ఉద్యమం అది ఘోరం అయింది నువ్వే ఓడగొట్టినావు అని అట్లా కూడా నన్ను నెగిటివ్ గా మస్తు మంది అంటారు. ఆ గవర్నమెంట్ కూడా కావాలని వీడియోలు పెట్టి ట్రోల్స్ చేసుకుని ఎగతాళిగా నవ్వుకుంటూ కూడా వేస్తున్నారు. అంటే బర్రెలక అంటే ఒక శివంగి దేనికి భయపడదు అసలు. సో అన్ని బర్రె దిగించి బయటకు వచ్చింది. ఎందుకంటే గతంలో నేను నిన్ను చాలా ఇంటర్వ్యూస్ చేసిన. సో మీ మమ్మీతో కానీ సో చాలా క్లోజ్ నేను. సో ఆల్మోస్ట్ మీ ఫ్యామిలీ అంతా నాకు చాలా పరిచయం. సో కొన్ని సందర్భాల్లో కూడా సో మీ కూతురికి ఏమవుతుంది అంటే మీరు అన్నారు ఒక మాట నాకు నేను పోయినా నాలాంటి ఆడపిల్లలు మా అమ్మకు తోడుంటారని చెప్పి కూడా ఒక వీడియో నాతో అనడం జరిగింది. సో ఆ సందర్భాల్లో కూడా అంటే అప్పుడు మీకు అనిపించింది ఎందుకంటే స్టార్టింగ్ టైం డిఫరెంట్ ఉంటుంది. సో ఎలక్షన్ ఎండింగ్ వచ్చినప్పుడు ఇంకొంచెం డిఫరెంట్ ఉంటుంది. సో టోటల్ గా ఎందుకంటే మీరు ఆ టైంలో చాలా వైరల్ అయిపోయారు. చాలా మంది జనాలు క్రౌడ్ సో బీభత్సంగా అయిపోయారు ఆ క్షణాల్లో. అంతకు ముందు నుంచి అయినా చింటుకు మంచి ఫ్రెండ్ అంతకు ముందు నేను మిమ్మల్ని కలిసింది అసలు మీరు ఇంటర్వ్యూ తీసుకుందామని వచ్చిరు మామూలుగా అక్కడ ఉన్న పరిస్థితి మీరు చూసి ఇంటర్వ్యూ తీసుకోకుండా వెళ్ళిపోయారు. మీకు అర్థమైంది ఆ పరిస్థితి. ఇంకా మీరు అర్థం చేసుకున్నంత అందరు అర్థం చేసుకుంటే నా మీద ఇంత నెగిటివ్ ఉంది. సో చాలా కొన్ని ఛానల్స్ కూడా బర్రెలక అలియా శిరీష అనే వ్యక్తి కూడా ఫేమ్ కోసం అంటే యూట్యూబ్ ఛానల్స్ అంటే కొన్ని చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్స్ కూడా దూరం పెట్టి కేవలం ఒక పెద్ద ఛానల్స్ కి లైక్ శాటిలైట్స్ కానీ లేకపోతే ఇంకొంచెం హైప్ ఉన్న ఛానల్స్ కి ఇంటర్వ్యూస్ ఇస్తుంది. అంటే మేము అంత చీపా అంటే ఒక యూట్యూబ్ ఛానల్ ని కూడా అంత చీప్ చేస్తుంది బర్రెలక. ఎవరిని చీప్ చేయలేదు. ఎవరి ఒక చిన్న పిల్లగానికి ఇచ్చే రెస్పెక్ట్ చిన్న పిల్లగానికి ఇవ్వాలి. ముసలి ఎవరి టాలెంట్ చిన్న పిల్లలు అనుకుంటాం మనకు తెలియని విషయం మనకు చాలా తెలుస్తాయి. పెద్ద అయినా ఆయన తెలుసుకోవడం మనకు చిన్న ఏజ్ కూడా తెలుసుకోలేము. ఎవరి ఛానల్ వాళ్ళది. నేను వాళ్ళకి ఇంటర్వ్యూ వీళ్ళకి ఇంటర్వ్యూ అని కాదన్న అప్పుడున్న పరిస్థితిలో నేను ఇవ్వలేకపోయినా. నాకు తక్కువ టైం 7 రోజులు ఉన్నాయి. 7 రోజులలో ఒకటి మా తమ్ముడి పైన దాడి ఇంకోటి పర్మిషన్స్ లేదు మొత్తం గట్టిగా ప్రచారం చేసిందంటే 5 రోజులు. 5 రోజులలో ఒక నియోజకవర్గం తిరగడం అంటే కొంచెం కష్టమే కదన్న. సో ఆ టైంలో నేను ఏ ఛానల్ పెద్ద ఛానల్ చిన్న ఛానల్ అని కూడా నేను అనుకోలేదు. ఏదో అట్లా అయిపోయింది. అన్నటోళ్ళు అంటారన్నా నువ్వు 100 సత్య హరిచంద్రుడినే ఇట్లా చేసారు నెగిటివ్ అవునా కాదా. గాంధీ అంత పెద్ద వ్యక్తిని గాడ్స్ నచ్చలేదు. అట్లా అంటే నేను అందరికి నచ్చాలని రూల్ లేదు. సో నచ్చిన వాళ్ళు లైక్ చేస్తారు నచ్చిన వాళ్ళు ఏమన్నా వేసుకుని పట్టించుకోవాలి. ఎలక్షన్లో అయితే నేను ఒక రకంగా బండలేగా మారిపోయినా. అంత ఘోరంగా మాటలు కొంతమంది నెగిటివ్ అసలు వాళ్ళ కంటెంట్ కోసం మాట్లాడతారు. ఇంకా అది కూడా బాధ చీ అమ్మ వాళ్ళు నాకు అనిపించింది చూడన్న వీళ్ళ కంటెంట్ కోసం ఇంత గలీజ్ చేయాలా మనుషులని. ఇంకా ఎవరి జీవితంలో ఆగిపోయిందే. నువ్వు చింటూ నిలిచి ఇప్పుడు అడగవు నేను రూమ్ లా అంత పోయింది. మరి జీవో నెంబర్ 46 లో ఎంత బ్లేమ్ చేసింది తెలుసు అన్న. ఆ వీడియోలో చూడండి జీవో నెంబర్ 46 అంటే ఏందని లేనే లేదు. అక్కడ ఉన్నటువంటి కొంతమంది మాటలు ఇన్ని నన్ను అంత గలీజ్ చేసిరు. ఆ విషయం ఆ వీడియోలు అన్ని షేర్ చేస్తే చచ్చిపోదామని నేను ఈయనే ఉన్నా చింటున్నా అడుగు నేను ఎట్లా చేసిను.
మా పిన్ని మా బాబాయ్ వాళ్ళందరూ వచ్చి ఏంది ఇట్లా చేస్తున్నావు ఊకో పిల్ల అట్లా చేస్తే ఎట్లుంటారు అసలు ఎట్లా చేస్తావు అని అంటే అసలు అప్పుడు ఆ టైంలో నేను మస్తు కంట్రోల్ చేసుకున్నా తెలుసా అన్న నువ్వు చిడ్డున్నాడు నేను అబద్ధం చెప్పి చిడ్డుగాడు రూమ్ లోనే ఉన్నాడు నేను నుంచి వెళ్ళిపోయినాక రూమ్ లో ఉన్న తర్వాత ఇవన్నీ అసలు వీడియోలన్నీ నెగిటివ్ గా ట్రోల్స్ చేసి ఇంకా గలీజ్ మాటలు తిట్టి ఇవన్నీ చేసరికి నాకు షేర్ చేస్తుండే మా ఫ్రెండ్స్. అంటే వీడియో చూసినప్పుడు కూడా మీరు సడన్ గా వెళ్ళిపోయారు ఇట్లా చైనుకి కూడా. నాకు కోపం వచ్చిందన్న. మరి ఇప్పుడు నీ మనసులో ఉన్నాయి నువ్వు అడుగు, నేను చెప్తా. ఎవరో చెప్పింది ఎందుకు వింటావు? నేను వచ్చినాక కూడా అక్కడ ఉన్న కొంతమంది వ్యక్తులను ఇంటర్వ్యూ తీసుకుని నెత్తుల మీద ఎందుకు రుద్దుతారన్న? నువ్వు టాలెంట్ సరే, నువ్వు పిహెచ్డి చేసినావు, ఏ చేసినావు, నువ్వు నామినేషన్ వేసి పోరాడాల్సిందే. ఆఫ్టర్ ఆల్ డిగ్రీ చేసి నామినేషన్ లేదా? ఆఫ్టర్ ఆల్ డిగ్రీ నేను ఇంత ధైర్యం, నువ్వు పిహెచ్డి పీజీ చేసినావు, నువ్వు మళ్ళీ నీకు ఎంత ధైర్యం ఉండాలి? ఇప్పుడు మీరే తత్తుల్లాగా మారుతుర్రు. అట్లాంటి మరి నన్ను అంటే ఎట్లుంటది? నువ్వు ఆడదిన్న పన్న వీడదిన్న ఏమేమో మాట్లాడుతురు. ఇప్పుడు నాకు అవసరం లేదన్నా, నాకు అవసరం లేదు. ఇప్పుడు నేను నిలబడ్డా, నీకు సపోర్ట్ చేయకపోతే చెయ్యి, లేకపోతే ఊకో. అంతేగాని ఇట్లా నెగిటివ్ వేసి మా ఫ్యామిలీ ఉంటది. మా మమ్మీ చూసినప్పుడు అలా ఊకో ఫోన్ చేసి మా అమ్మ కూడా బాధపడుతుంది తెలుసు అన్న. అసలు ఎందుకు నిలబడ్డా దేవుడు అనిపించింది ఎలక్షన్ లా. అమ్మతోడు చెప్తున్నా నేను ఎందుకు నిలబడ్డా అనిపించింది. అంటే గుచ్చి 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 చంపేరు. అంటే ఆ ఒక్క దాని వల్ల చూసుకోలేకపోయినాం. అంటే ఇంకా నెగిటివ్ అన్న ప్రతిదీ నెగిటివ్. డబ్బుల కోసమే వేసింది. ఇన్ని కోట్లు వచ్చి నేను లీస్ట్ చూపించు అది ఇది. కొంతమంది నేను ఇంతకు ముందు అన్న పీర్ల పండుగకు వెళ్ళినా, అక్కడ మెహిందీ పెట్టుకొని మూతికి పెట్టుకొని చేసిన మెహిందీ. అవును, నేను ఆడపిల్లలు మూతికి పెట్టుకుంటా, చేతులకు పెట్టుకుంటా, కమ్మలు పెట్టుకుంటా, దండ పెట్టుకుంటా, నాలాగా పెట్టుకొని చేస్తారా? ఇప్పుడు దాన్ని నెగిటివ్. ఎప్పుడో చేసిన వీడియోస్ నువ్వు ఇట్లాంటి వీడియోలు చేయకు, ఈమె ఏం తెలియదు దానికి పొలిటికల్ లైఫ్ ఇచ్చి. మీరు చూడండి ఆ వీడియో, ఓల్డ్ వీడియోస్ అన్న. నేను ఎప్పుడో చేసిన వీడియోస్, ఎప్పుడో చేసిన ఇప్పుడు తీసి ఇప్పుడు ఇట్లా చేస్తుంది, దీనికి ఏం తెలియదు, దీనికి ఎమ్మెల్యే నామినేషన్ వేయించారు, అసలు అనవసరంగా తీసుకోలేదు దీన్ని అని ఏమేమో మాట్లాడుతున్నారు అన్న. అప్పుడు చేసినప్పుడు బాగానే సపోర్ట్ చేసి ఎవరైనా చేసిరా. ఇప్పుడు ఎంపీ నామినేషన్ కి, ఎమ్మెల్యే నామినేషన్ కి మీరు నామినేషన్ వేసిన వాళ్ళు లీస్ట్ మొత్తం తీయండి. నన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకుని వేసిన వాళ్ళు ఎంత మంది ఉన్నారో మీరు చూడండి. సరే అంటే వాళ్ళు మనసు ఒప్పుకోదేమో, మేము చూసుకొని మేము వేసినామని చెప్పుకోవడానికి ఎవరికైనా నాకు కూడా ఒప్పుకోదు మేము చూసి వేసిన అని చెప్పడానికి. మీరు అంతకుముందు నామినేషన్ వేసిన వాళ్ళు లీస్ట్ ఇంకా 5 years బ్యాక్ కూడా లీస్ట్ చూడండి. ఇండిపెండెంట్ గా తక్కువ మంది ఉంటారు అన్న. దగ్గర ఒక 10 members కంటే ఎక్కువ. మల్కాజ్గిరిలో 74 మంది రిజెక్ట్ అయినాయి ఇండిపెండెంట్ అభ్యర్థులవే, ఓన్లీ ఇండిపెండెంట్ అభ్యర్థులే. మీరు చూడండి మార్పు వచ్చిందా లేదా నా వల్ల. ఇది యాక్సెప్ట్ చేయరు, నీ వల్ల ఎందుకు వచ్చింది అట్లా. ఎంత నెగిటివ్ ట్రోల్స్ తెలుసా. ఒక్కొక్కసారి నాకు చిందు కూడా ఇన్స్టాగ్రామ్ లో నువ్వు షేర్ చేయకరా, నాకు నేను ఇన్స్టా చూడడం వల్ల నాకు వీడియోలు షేర్ చేసిన వీడియోలు ఎవరైనా చూస్తాడు. ఎంత పిచ్చి పిచ్చిగా ఏమేమో మాట్లాడి దాంట్లో వల్ల నేను ఇన్స్టా యూట్యూబ్ చూడడం బంద్ చేసిన. ఇంత టార్చర్ చేసి నన్ను అయితే. సో లైవ్ లో మీ తమ్ముడు కూడా అంటే తెలిసిన వ్యక్తులు అదే వీడియోస్ పంపుతురు అందరూ. మా వదిన పంపింది, ఇంకొక ఆమె మిషన్ కుడుతుంది బృందాక, అక్క ఆమె దగ్గర పోయి డిస్కషన్ చేసిరంట ఈ మ్యాటర్ గురించి. తెలియదు నాకు వేసిన మరి అన్ని తెలిసిన ఏనికి ఎందుకు శాత కాలేదన్న. ఇప్పుడు సరే నాకు ప్రయత్నం చేసిన నేను నా ప్రయత్నం వల్ల మార్పు వచ్చిందా లేదా, ఇప్పుడు మళ్ళీ వాళ్ళు వేసింటే సరే, వాళ్ళు వేసింటే అయిపోతుంది కదా. ఫుల్ టాలెంట్ ఉంది, ఆకాశం అంత భూమి అంత టాలెంట్. మరి వాళ్ళ టాలెంట్ ఇట్లా ఇది ఏదో ఒక కాకుండా ఎందుకు పెట్టుకునేది ఒక మాట. నువ్వు డిబేట్లకు రా, ఆడికి రా, ఈడికి పిలిచి అమ్మనించడం నన్ను. నేను ఎక్కడన్నా ఏమన్నా నిరుద్యోగులకు సంబంధించిన ఏమన్నా ధర్నాలు ఉంటే నేను వస్తుంటే తీసుకుంటలేరు. నువ్వు రావద్దంటారు డైరెక్ట్ మెసేజ్ చేస్తూ, నువ్వు రాకు, నువ్వు వస్తే నువ్వు హైలైట్ అవుతున్నావు, మేము ఎంత చేసి వేస్ట్ అవుతున్నాం అని చెప్తారు డైరెక్ట్ గా. కొంతమంది ఫేస్ టు ఫేస్ చెప్తారు, నువ్వు రాకు, నువ్వు ఇప్పుడు రీసెంట్ గా వచ్చి హైలైట్ అయినావు, మేము ఎప్పటి నుంచో ధర్నా చేసాం, మమ్మల్ని హైలైట్ చేస్తలేరు, నువ్వు ఎందుకు వస్తున్నావు అంటే అది ఏదో అదృష్టం కొద్దీ వేసేసిన. నేను కోపంతో అదృష్టం కొద్దీ హైలైట్ అయినా. నాకు నిజంగా తెలియదు అన్న ఇంత హైలైట్ అయితే, అమ్మతో నాకు తెలియదు. ఇన్ని ఛానల్ ఉంటాయి, ఇన్ని ఛానల్ ఇంటర్వ్యూలు తీసుకున్నాను నాకు తెలియదు అప్పుడు వరకు. ఏదో కొన్ని ఛానల్స్ తెలుసు, ఇక్కడికి వచ్చినాక ఇన్ని ఛానల్ ఉన్నాయని కూడా నాకు తెలిసింది. అప్పుడు చేసింది ఏదో చిన్న పిల్లను పెద్ద పిల్లను వేసింది, దాన్ని వేసింది ఊకోదు. దానికి నెగిటివ్ గా కారు కొన్నా, 20 లక్షల కారు కొన్నాను. నాకు వచ్చిన 20 లక్షల కారు కొంటే ఎలక్షన్ ఎవరు డబ్బులు ఖర్చు పెట్టిండు? వాళ్ళు పెట్టిరా? ల్యాండ్ కొన్న చూడన్నా మా పేర్ల మీద చూడు, నువ్వు ల్యాండ్ ఏడా ఉంది నా పేరు మీద ల్యాండ్ ఇవ్వింది అది నన్ను మాట్లాడితే నేను సరే వచ్చిన డబ్బులు అంటారు. అంత ఈజీ. నేను చెప్పిన 8 లక్షలు పడగానే అకౌంట్ లో ఫ్రీజ్ చేసిరు. నేను బ్యాంక్ కాడికి పోయినా, దాని విషయం కూడా బ్యాంక్ కాడ కొంచెం లేట్ అయింది. బ్యాంక్ కాడికి పోయి అకౌంట్ ఫ్రీజ్ అయింది, మీరు పోయి కొల్లాపూర్ SBI బ్యాంక్ లో అడగండి, బర్రెలకు అకౌంట్ ఫ్రీజ్ అయిందా నేను అబద్ధం చెప్తున్నా అనుకుంటున్నాను, మీరు పోయి అడగండి. నేను గంట సేపు కూర్చొని అకౌంట్ తీపిస్తే మళ్ళీ ఏమంటే ఒక 1 hour తర్వాత మళ్ళీ ఫ్రీజ్ అయిపోయింది. మీరు వెళ్ళండి కొల్లాపూర్ వెళ్ళి
నా గురించి అడగండి, బర్లకు వచ్చింది అది ఇంతకు ముందు అకౌంట్ ఫ్రీజ్ అయింది నిజంగానే అయ్యిందని అడగండి. నేనంటే అబద్ధం, వాళ్ళు కూడా అబద్ధం చెప్తారు. వాళ్ళు కూర్చున్నారా ఎందుకు అయిందిరా మంచిగా చేస్తున్నావు నువ్వు, ఇలాంటి టైంలో ఏంది ఇట్లా అవుతుంది, ఎంతో కొంత హెల్ప్ అవుతుంది కదంటే ఇట్లా చేసి ఏందని కూడా వాళ్ళు పాపం బాధపడి తీసేసి ఆ స్కానర్ ఇట్లా పని చేయకుంటే కొత్త స్కానర్ క్రియేట్ చేసి మరి ఇచ్చింది. తర్వాత మళ్ళీ గంటల్ని ఆ రోజు కాడికి ఫ్రీజ్ అయిపోయింది, మళ్ళీ ఈవినింగ్ వరకు ఫ్రీజ్ అయింది, అమౌంట్ డబ్బులు పడుతుంది. ఫోన్ చేసి అమౌంట్ వేద్దామంటే అక్క అయితలేదు, ఇంకొంతమంది నమ్మలేదన్నా సరే మీ అకౌంట్ నెంబర్ పెట్టి వేరే వాళ్ళు కూడా తీసుకుంటారని అట్లా కూడా భయపడి ఇంటికి వచ్చి మరి కొంతమంది ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఓపెన్ నాకు ఇంత డబ్బు వచ్చింది నేను ఒప్పుకుంటున్నా అన్న, మీరు చూసిన కాడికన్నా ల్యాండ్ కబ్జా చేసి దొబ్బి తిన్నోళ్ళు ఉన్నారు, బ్లాక్ మనీ అని చెప్పి దొబ్బి కళ్ళ ఉందలా కనబడుతున్నాయి వాళ్ళకు. వాళ్ళ డీటెయిల్స్ అడగనన్నా, నీకు ఎంత డబ్బు వచ్చింది, నువ్వు ఎంత ల్యాండ్ కబ్జా చేసినావు, ఒక్క రూపాయి అడగడానికి దమ్ము ఉండదు. ఇట్లా నేను సడన్ గా హైలైట్ అయ్యేసరికి ఓవర్ వాళ్ళకి నన్ను హింసిస్తున్నా అంటే నాకు వెనకాల గట్టి వేరే వాళ్ళు ల్యాండ్ కబ్జా చేసేందుకు గట్టి ఉంటారు వాళ్ళ వెనకాల పెద్ద పెద్ద లీడర్లు, వాళ్ళని ఏం చేయలేరు, నాకు ఏది వెనకలేదు, నేను హింసించి నాతో పాటు నా ఫ్యామిలీని కూడా ఇబ్బంది పెడుతుంది. ఎందుకు ఇట్లా ఇబ్బంది పెట్టాలి? సరే మీకు ఇష్టం లేదు నువ్వు నిలవడకని చెప్పు, నేను నిలవను కదా, సరే ఇంక వాళ్ళ కోసం అన్నా బతుకుతా, నేను నార్మల్ గా వాళ్ళ కోసం అన్నా బతుకుతా. ఇంకా ఇంత ఇబ్బంది పెడుతుంటే నేను ఏదో వేసి మళ్ళీ స్టార్టింగ్ మంచి వ్యక్తులన్నా మేధావులు కూడా ట్రోల్ చేసి వాళ్ళకి తెలియదు అన్న. పెద్ద ఒక ఆయన చాలా మంది ట్రోల్ చేసి నా మీద వేసిండు. సరే నాకు ఆ వీడియో షేర్ చేసి ఒక అక్కనే మేధావి అక్క కూడా మంచి అక్క, నేను ఇట్లా చేసిన నువ్వు కౌంటర్ అంటే చూసిన, సరేలే ఆయనకు నేను అట్లా అనిపించిందేమో చేసిన, నేను దాన్ని కూడా సరే నువ్వు నెగిటివ్ ట్రోల్ చేసిన నేను ఒక్కడు కూడా రియాక్ట్ అవ్వాలి. ఎందుకు రియాక్ట్ అవ్వడం, వాళ్ళకి తెలియక చేసిండు, నేను తెలిసి ఎందుకు రియాక్ట్ అవ్వడం అనేసి ప్రతి దానికి ఏం రియాక్ట్ కాలేదు, నెగిటివ్ చేసి హైలైట్ అవుతాను అంతే. ఓకే, సో లైవ్ లో మీ తమ్ముడు చింటూ అన్నావు కదా, సో చింటూ ఒకసారి సో వ్యూయర్స్ ఇప్పుడే చెప్పింది శిరీష కూడా లైవ్ లో చెప్పింది, సో మా తమ్ముడు కూడా అడుగుమని చెప్పి, సో వాళ్ళ బ్రదర్ ఉన్న వారితో కూడా మాట్లాడదాం. తర్వాత వాస్తవం ఏం జరిగింది అయితే అప్పుడు ట్రోలింగ్స్ అవుతున్నాయని చెప్పి మాకు ఇది బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది అన్న. అట్లా ఇప్పుడు చేసుకుందామని చెప్పి పోయిందనమాట. ఇంకా మేమేమి ఉండే ఆపినాము, ఎందుకులే అవుతుండే ట్రోలింగ్స్ అవుతున్నాయి మేము ఆపినాము. ఏం చెప్పిన రోజు మీతో? అయితే ఫోన్ చేసి నాకు చింటూ ఇట్లా బాగా ట్రోలింగ్స్ అవుతున్నాయి, బాగా అసలు నాకేం ఇది మూడు అప్సెట్ అవుతుంది చింటూ, బాగా ఇబ్బంది అవుతుంది. ఆ రోజు ర్యాపిడోకి పోయినాడు, ర్యాపిడోకి పోయిండు అంటే ఒకటే దగ్గర ఉన్నాం నేను వీడు. ఎలక్షన్స్ అయిపోయినాక వీటితో నేను రూమ్ తీసుకొని ఉంటుంది ఇప్పుడు హైదరాబాద్ లో, వీడు నేను ఇంకా వీళ్ళ ఫ్రెండ్ ఒక అబ్బాయి, అంటే దూరం ఏం కాదు దగ్గరే, నేను చుట్టం ఈ సాయి అని చెప్పేసి మా మరిది, ఇంకా ఉంటున్నాం మా పిన్ని వాళ్ళ పక్కనే. అయితే ఆ రూమ్ చిన్నగా ఉంటుంది మా పిన్ని వాళ్ళది, ఇంకా మా పిన్ని వాళ్ళ పక్కనే ఉంటుంది. వీడు ర్యాపిడోకి పోయిండు. ఇంకా నాకు పిచ్చి వేస్తుంది, నాకు ఏం అర్థమైతలేదు, మైండ్ పనిచేసిన గిన్నెలన్నీ ఎత్తేసిన, నాకు ఇంకేం అర్థమైతలేదు. ఇంకా వీడు ఫోన్ చేసిండు మా పిన్ని వాళ్ళకి, ఫోన్ చేసి ఇంకా వీడు వచ్చిండు. అప్పటికే నేను ఫోన్ చేసి చింటూ నా వల్ల అయితే లేదు, మమ్మీని మంచిగా చూసుకో, నేను బతకడం వేస్ట్, ఈ జనాలకు ఇంకొంతమందికి చెడు చేసేటోళ్ళే కరెక్ట్, నేను ఎవరిని అన్నావు ఇప్పుడు వరకు ఒక్కరిని మోసం చేయలేదు, నేను ఇప్పటి వరకు నేను ఒక్కరిని మోసం చేసి సంపాదించింది లేదు. నేను అట్లా చేసింటే మంచిదని అయ్యేదాన్నేమో. ఇప్పుడు వరకు ఇంట్లో కూడా నువ్వు అడుగు, ఎవ్వరు నేను మోసం చేసి ఒక్క రూపాయి తీసుకోలేదు, నాకు అవసరం లేదు. ఎన్ని రోజులు ఉండదన్న, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం రోడ్ మీద పోతుంటే 100 రూపాయలు దొరుకుతాయి, 100 మళ్ళీ పోతాయి తెలుసా మనకి, ఏదో ఒక అంటే మనకు ఫ్రీగా వచ్చిన సమయం ఎన్ని రోజులు ఉండదు పోతుంది. సో అట్లాంటిది వాళ్ళు ఇష్టపూర్వకంగా చేసి డబ్బులు, నాకు నేను ఏం దొంగతనం చేసిందా? ఇప్పుడు ఊర్లలో రోడ్ అయిపోయానికి 20 లక్షలు వస్తాయి, 5 లక్షలు దొబ్బుతాడు, 15 లక్షలు వేస్తాడు రోడ్, అవునా కదా? మీకు తెలిసిన కాడికేనా? ప్రతి స్కీమ్లకు దానికి మధ్యలో ఉన్నవాడు వాడు వీడు తిని లాస్ట్ లబ్ధి పొందేటోనికి తక్కువ పైసలు వస్తాయి. రీసెంట్ గా బ్యాంక్ లా ఈ ఊరు ఆయన మా ఆయన వాళ్ళ ఊర్లో 5 లక్షలు వస్తాయి చచ్చిపోతే 50,000 అడుగుతున్నారంట బ్యాంక్ లా. 50,000 మధ్యలో 50,000 దొప్పి తింటారు. వాళ్ళ గురించి మీరు మాట్లాడండి, ఇష్టపూర్వకంగా చేసిన పైసలు అవి కూడా ఇన్ని కోట్లు వచ్చిన అన్ని కోట్లు తమ్నెల్స్ పెడితే పెళ్లికి వచ్చిన వాళ్ళు కూడా తెలుసు. మీకు గాజు రేసిన ఆమె వచ్చింది మా ఊర్లో, పైసలు కొంచెం తక్కువ తీసుకో ఇబ్బంది అవుతుంది అని అంటే పైసలు కరువా మీకు అంటుంది. వీళ్ళు పెట్టే వీడియోలకి మమ్మల్ని మానసికంగా ఎంత హింసిస్తారో మాకు తెలుసు. ఇది కామెంట్లు కూడా అన్న గలీజ్గా చేస్తున్నారు కామెంట్లు, ఇది 2 కోట్లు వచ్చినాయి 3 కోట్లు వచ్చినాయి అంటే ఒకసారి ఇది అంటే ఇది వాళ్ళు కొంచెం చూపించవచ్చు అన్న. ఇంకోటి ఈ కామెంట్ కూడా మొత్తం ఇది బ్యాడ్గా చేస్తున్నారు, గలీజ్గా పెడుతున్నారు కామెంట్లు. అంటే ఒక్కొక్క తమ్నేల వల్ల కామెంట్ల వల్ల అనుభవిస్తున్నాం అన్న, ఘోరంగా అనుభవిస్తున్నాం. ఇది వాళ్ళకి అంటే ఊర్లలో ఎట్లుంటారు అన్న, ఫస్ట్ తమ్నేల్ ఒకటే చదువుతారు, లోపల మ్యాటర్ చూడరు వాళ్ళు. కొంచెం చూసినా స్టార్టింగ్ ఏదో చూస్తారు, లాస్ట్ వరకు చూస్తారా నేను ఏం చెప్పింది అనేది చూడరు. తమ్నేల్ చూస్తున్నా ఇన్ని వచ్చినాయి ఇంకా ఫిక్స్ అయిపోయారు ఇంకా వాళ్ళు. ఇంకా అట్లా ఇట్లా పెట్టడం వల్ల కూడా నేను చాలా ఇబ్బంది పడ్డా చూడన్నా. చాలా ఇబ్బంది పడ్డారు, చాలా ఇబ్బంది పెడుతున్నాను అయితే. ఒక్క తమ్నేల వల్ల పెళ్లికి వచ్చినా అని, సో ఇంకేం చేస్తున్నా అవే పైసలు అనుకుంటున్నారు. అవే పైసలు వీడిని అడుగు,
వీడు తెచ్చిండు పైసలు మా ఊర్లో పొద్దున్న అడిగేలా వీడు తెచ్చిండు మమ్మీని అడుగు మమ్మీ పైసలు తేపోరా పెళ్లికి అడ్జస్ట్ అయితే లేవనంటే నా యూట్యూబ్ నుంచి వచ్చిన అమౌంట్ నేను ఇచ్చిన మమ్మీకి పెళ్లికి అమౌంట్ సరిపోలేదు అడ్జస్ట్ అయితే అప్పు తెచ్చినామన్నా మళ్ళీ సరిపోక పైసలు అడుగు నేను తెచ్చిన 4 లక్షలు అప్పు తెచ్చినాం మళ్ళీ మేము ఇంకా మేము మా అమ్మ కలిసి తెచ్చుకున్నాం 4 లక్షలు. అంటే వ్యూవర్స్ కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎందుకంటే ఆ thumbnail వల్ల మీరు ఇంత బాధపడుతున్నారు కదా, సో లైవ్ లో కూడా చింటూ పడుకొని అమౌంట్ కూడా మేము బయట అప్పు తీసుకొచ్చామని చెప్పి, సో వ్యూవర్స్ మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఒకటే చెప్తున్నా, ఇట్లా ఎవరన్నా వస్తే వాళ్ళ టాలెంట్ ఎంత తెలిసిన వాళ్ళు పర్ఫెక్ట్ తెలిసిన 100 ఎవరు ఉండరు అన్న. సరే తెలుసో తెలియక వస్తే మీరు సపోర్ట్ చేయండి, నచ్చలేదంటే ఊకోండి. బ్యాడ్ కామెంట్స్ అన్న ఏందో అన్ని కామెంట్స్ అయితే నాకు పిచ్చిలేసాయి. ఇప్పుడు నా ఇన్స్టా ఓపెన్ చేసి ఇస్తా నీకు, అందులో నువ్వు ఇన్బాక్స్ లో చూడు ఎన్ని దరిద్రమైన కామెంట్స్ వస్తావో. ఇన్బాక్స్ కూడా చెక్ చేసుకోకుండా అయిపోయినా నేను. వెంకటేష్ చూస్తాడు, వెంకటేష్ డిలీట్ చేస్తాడు. వెంకటేష్ కి ఫోన్ చేసి ఆయనతో కూడా ఏమేమో మాట్లాడతారు, ఇంకా ఆయన పట్టించుకోడు. ఫస్ట్ ఇట్లా మాట్లాడాల్సిన అవసరం లేదు. సరే నేను నామినేషన్ వేయడం మీకేమైనా ఇబ్బంది అయిందేమో, నన్ను క్షమించండి అంతే. మీకు చేతులు ఎత్తి మొక్కుతున్నా, నాకు బ్యాడ్ కామెంట్స్ పెట్టకారి. నేను నామినేషన్ వేయడం మీకు ఇబ్బంది అయితే మీరు నాకు సపోర్ట్ చేయకారి, అంతేగాని ఇట్లా బ్యాడ్ కామెంట్స్. సరే నేను ఇంతకుముందు అమ్మ వాళ్ళ ఇంట్లో, నేను హస్బెండ్ వాళ్ళ ఇంట్లో ఉన్నా, నా ఫోన్ నేను ఒక్కదాన్ని చూస్తానా? మా ఆయన చూస్తాడు, మా మరిది చూస్తాడు. వాళ్ళు చూస్తే కామెంట్స్ ఏమనుకుంటారు అన్న, ఇంకా దీస్ కామెంట్స్ నేను చెప్పలేను. ఇంకా అవి అంత కామెంట్స్ మా అమ్మ. ఇంకా నేను పెళ్లి చేసుకున్న నెక్స్ట్ టైమే ఇంకా మొత్తం కామెంట్స్ ఆఫ్ చేసేసిన. నేను ఇంకా భరించలేకపోతున్నా. మరి కామెంట్స్ వెంకటేష్ చూస్తాడు, నేను తీసుకున్నంత లైట్ ఆయన తీసుకోడు. ఎంత మంచి మొబైల్ అయినా వాళ్ళకి ఎక్కడ ఒక బాధ అనిపిస్తుంది. సరే ఆయన నన్ను అర్థం చేసుకున్నాడు, నా పర్సనల్ విషయాలు అన్ని తెలుసు చేసుకున్నాడు, ఆయనకు కొంచెం బాధ ఉంటది కదా, అందుకే కామెంట్స్ ఆఫ్ చేసేసిన. అన్ని కామెంట్స్ ఆఫ్ చేసేసిన నేను. ఇట్లా కామెంట్స్ ఫస్ట్ అన్న, ఇంకా ఆడపిల్లలు ఏదో బయటకు సమాజంలోకి వచ్చిరంటే ఎన్నో ఎదుర్కొని ఉంటారు. ఉట్టిగా అయితే ఏం రారు. వీళ్ళు పెట్టడం వల్ల కూడా నాకు ఈ ఎంపిక వేయడం కూడా ఇష్టం లేదు, నిజంగా చెప్తున్నా ఇష్టం లేదు. ఇవి భరించలేకపోతున్నా నేను, ఈ కామెంట్స్ కానీ ఇవి నెగిటివ్ కానీ అసలు భరించలేకపోతున్నా. వద్దని అనుకున్నా, వద్దు మమ్మీ పొలిటికల్ లైఫే వద్దే మనకి, ఇంకా ఇన్ని మాటలు ఇన్ని నెగిటివ్ భరించలేకపోతున్నా, నా షాద్ అయితే లేదని చెప్పిన. చెప్తే మమ్మీ ఉండి వద్దమ్మా, ఏదో దేవుడు ఒక్కసారన్నా చూస్తాడు, నువ్వు గెలిచినావు అనుకో తర్వాత నీ పరిపాలన చూస్తాడు, నువ్వేందో మాకు తెలుసు. ఇది ఒక్కటే చెప్తుంది మా మమ్మీ, వెంకటేష్, మా మామ. వీళ్ళు నువ్వు వేయకుండా ఉంటే కూడా గలీజ్గా చేస్తారు. నిన్ను పైసలు తీసుకున్నది ఊకున్నది అని అట్లా అంటారు. నువ్వు ఎన్ని బాధలు పడుతున్నావు మనకు తెలియదు. వేయకుంటే ఇంకా గలీజ్ చేస్తారమ్మా నిన్ను అంటే వేయాల్సి వచ్చింది. ఈ నెగిటివ్ కి దీనికి మస్తు భయపడుతున్నాను నేనైతే. బాధ అనిపిస్తుంది. వీడియోలు కదన్నా పోవు కదా, జీవితాంతం ఉంటాయి. రేపు నా పిల్లలు చూస్తే, ఇప్పుడు ఒక మాట, ఎప్పటికైనా నా పిల్లలు చూసుకుంటారు, లేకపోతే మా తమ్ముళ్ళు, మా చెల్లెలు, మా పప్పికి చిన్న పిల్లలు చూస్తే ఎంత గలీజ్గా ఉంటుంది చెప్పు. ఇష్టం వచ్చినట్టు తమ్ముళ్ళు పెడతారు. ఎప్పుడైనా కానీ నేను కాదన్న, ఎవరైనా సరే ఆడపిల్లలు బ్లేమ్ చేసి ముందు ఒకసారి ఆలోచించాలి. సరే నువ్వు ఇట్లా మాట్లాడొద్దు. సరే మా నాన్న ఏదో తాగి వాగిండు, దాని గురించి కూడా కొంతమంది నా ప్రచారానికి వచ్చిన అన్న వాళ్ళు కూడా నెగిటివ్ చేసిరు. మా ఇంట్లో ఉంటుంటే చెంపలు వలగొడతామని. నువ్వు చూసినావా నేను పోయింది? ఒక మాట నువ్వు చూసినావా? తాగిచ్చి వాగించిరని తెలుసు, వీడియోలా తెలిసి కూడా మీరు ఎట్లా నెగిటివ్ చేస్తారు అన్న, నాకు అర్థం కాదు. ట్రోల్స్ మీకు ఫాలోవర్స్ పెరగడానికి ఇట్లా ట్రోల్స్ చేసి బతకాలా? మీకు యూట్యూబ్ లో పైసలు రానికి మా జీవితాలతో ఆడుకోవాలా? మనిషికి ఎట్లా అనిపిస్తుంది? వీడియోలో క్లారిటీగా అర్థమవుతుంది. పక్కన మనుషులు చెప్తారు ఇట్లా చెప్పి చిన్నగా వినిపిస్తుంది వాయిస్. ఆయన ఏదో తాయి చెప్తే దానికి ఇంకా సై అని చెప్పి దాని మాట ఆ మాటలు నమ్మి నెగిటివ్ చేస్తారా? నా ప్రచారంకి వచ్చి అన్న వాళ్ళు మా ఊళ్ళో స్టేజ్ ఎక్కి మాట్లాడిరు. ఇట్లా మాట్లాడితే ఎట్లుంటది? అంటే ఇప్పుడు దీన్ని బట్టి నీకు ఏం అర్థమైంది అంటావు? ఎందుకంటే ఇక ఎమ్మెల్యేగా పోటీ చేసినావు, సో ఫ్యామిలీ బాధ్యతలు మోసినావు, ఇంకా ఫాస్ట్ ఫుడ్ ఉంది, సో అన్నలు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు, సో ఇంత సర్కిల్ ఉంది. సో దీన్ని బట్టి నీకేం అర్థమవుతుంది ఇప్పుడు? ఎందుకంటే ఒక మహిళగా ఏమర్థమైందంటే ఆడపిల్లలు ముందుకు వస్తే రానియరు అన్న. పొలిటికల్ లో చాలా వరకు తక్కువ మంది అమ్మాయిలు ఉంటారు. ఎవరో ఒకరు కొంతమంది ఇట్లా వచ్చినా గానీ మన లోపల మనమే మనల్ని తొక్కుకొని వేరేకి చాయిస్ ఇస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలుసు, ఇప్పుడు మా ఊరే తీసుకో ఎగ్జాంపుల్, మరికల్లు మా ఊరే తీసుకో. నేను ఉండి ఊర్లో హైలైట్ అయ్యేసరికి సొంత వాళ్ళే పగోళ్ళు అయిపోయారు. రీసెంట్ కూడా ఇంట్లో గొడవలు అయినాయి అన్న. అసలు ఒక ఆయనకేమో బైక్ ఇప్పియాలంట. నేను నాకు ఎలక్షన్ డబ్బులు కుప్పలు వచ్చినట్టే ఒక ఆయనకి బైక్ ఇప్పియాలంట, ఒక ఆయన పెన్నానికి నేను పుస్తకాలు చేంజ్ చేయించాలంట. మనోళ్ళే పగోళ్ళు అవుతున్నారు. అంటే నాకేమర్థమైందంటే మనోళ్ళే మనం ఇట్లా ఓర్చుకోకుండా మనం కొట్లాడుకుంటుంటే ఎవడో ఏలుతున్నాడు. ఎవడో వెళ్ళేది ఎట్లుందో మీకు తెలుసు. సో ఆడపిల్లలు వస్తున్నారు అన్న చాలా మంది. మొన్న నా ఇన్బాక్స్ లో కూడా కొంతమంది అమ్మాయిలు మెసేజ్ చేశారు, అక్క మేము నామినేషన్ వేద్దాం అనుకుంటున్నాం అంటే ప్రాసెస్ ఎట్లుంటదని అడిగి. సో ఇట్లుంటది, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఇట్లా ఏం లేకుండా రాయండి అని నేను చెప్పిన.
చెప్తే లాస్ట్ కి అనుకుంటున్నారు వాళ్ళ పేరెంట్స్ అంటున్నారు అంటే వద్దు ఆమె ఏదో గట్టిగా ధైర్యవంతురాలు కాబట్టి అట్లుంది మీరు ఇట్లా నెగిటివ్ అయితే ఎవరు పెళ్లి చేసుకోవడం వద్దంటున్నారంట భయపడుతున్నారు ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ వేయలేరు కొంతమంది అమ్మాయిలు నాకు తెలిసిన వాళ్ళే వేసలేరు ఇట్లా ఎందుకన్నా ఆడపిల్ల నెగిటివ్ చేయడము అవసరం లేదు కదా ఇప్పుడు సరే కొంత తెలివి లేని వాళ్ళు ఎవరైనా చేస్తే ఓకే కొంతమంది అన్న వాళ్ళు కూడా వాళ్ళ పేర్లు కూడా ఏమో ఎప్పుడు ఏదో గలీజ్ వీడియోలు చేస్తా ఉంటారు ఇప్పుడు యూట్యూబ్ లో వాళ్ళ పేర్లు చెప్తే మళ్ళీ నన్ను టార్గెట్ చేసి ఇంకేం చేస్తారు అని వాళ్ళు అంటే మంది జీవితాలు నాశనం చేయడానికి కూడా వాళ్ళు రెడీగా ఉంటారు కొంతమంది 2-3 అన్న వాళ్ళు మరి ఒకటే ఎవరైతే హైలైట్ అవుతారో వాళ్ళని గలీజ్ గా తిట్టుకుంటూ గలీజ్ గా చేసుకుంటూ ఈ వీడియోలు చేస్తారు సరే మీ బాయ్స్ ఏమన్నా చేసుకున్నారు ఆడపిల్లల జోలికి మాత్రం రావద్దన్న ఎందుకంటే వాళ్ళకి ఒక ఫ్యామిలీ గీతాంజలి చచ్చిపోయింది ఒక ఆమె ఎక్కడ ఏపీలో ఇట్లా చేసిన రోల్స్ వల్లనే చచ్చిపోయింది నెక్స్ట్ నేనేమో అనుకున్నా అప్పుడు ఆ టైంలో అంతకంటే ముందే ఓహో ఈమె కంటే ముందు నేను పెట్టి నేను ఏదన్నా కానీ ఎట్లా ఈమె పాప మేము చనిపోయిందని మస్తు బాధ ఎందుకు నెగిటివ్ కామెంట్స్ పెట్టాలి ఏం అవసరం ఏది 1.5 GB లేకపోతే 5 GB నెట్ వేసుకున్నాం ఫ్రీగా ఉన్నాం చేతులు గులగులు అన్నాయని నెగిటివ్ కామెంట్స్ పెడతారా నీ క్యాస్ట్ చీప్ క్యాస్ట్ అంట నా దగ్గర ఉంది ఇంకా కామెంట్ నీది చీప్ క్యాస్ట్ అంట కులపరంగా నీకెందుకే చీప్ క్యాస్ట్ నీది చీప్ క్యాస్ట్ మేబీ ఇంట్లో ఉంటది నేను చూపిస్తాను నీది చీప్ క్యాస్ట్ నీలాంటి మొఖాలకు ఎవడేస్తాడే కులపరంగా కూడా హింసిస్తున్నాను స్క్రీన్ షాట్ తీసుకున్నా ఎట్లా యూట్యూబ్ లో పెట్టిరు కామెంట్ ఉందో లేదో కామెంట్ పెట్టిరు నేను నీకు మేము మామూలుగా నేను నీకు వాట్సాప్ చేస్తా నువ్వు అది స్క్రీన్ మీద పెట్టు వాళ్ళ యూట్యూబ్ ఐడి కూడా ఉంది నాతో చాలా చీప్ క్యాస్ట్ నీలాంటి దానికి ఎవరు సపోర్ట్ చేస్తాడు అని పెడుతున్నారు ఇట్లా కూడా సరేలే క్యాస్ట్ పరంగా చూసిరు అన్ని పరంగా నన్ను ఇబ్బంది పెడుతున్నారు అట్లా కూడా ఇంకేం అనలేనన్నా వీళ్ళ కోసం ఏంది ఊకే నాకేంది బాధ అని నేను కూడా అట్లా కూడా ఏం అంటలేను నేను నీకు ఇది దొరకలేదన్నా నేను మీకు వాట్సాప్ చేస్తా పెట్టు దానిపైన స్క్రీన్ పైన పెట్టు నువ్వు స్క్రీన్ పైన పెడితే ఇట్లాంటి వాళ్ళు క్యాస్ట్ ఇగో చూడు నువ్వు చూడు మీది చీప్ క్యాస్ట్ సుమన్ న్యాలకంటి అంట మీరు చీప్ క్యాస్ట్ అంట సో ఇలాంటి చెత్తనా గూగుల్ ఏమన్నా మనం చూడు నిన్న సరే నేను మాటలతో చెప్తే మీరు నమ్మే వాళ్ళు కాదు కదా నేను అట్లని కూడా అడుగుతారని కూడా నేను స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నా ఈ మెసేజ్ ఇట్లా కామెంట్స్ పెడితే నేను ఎంత అంటే భరించుకుంటాను చెప్పు ఇంకొంతమంది ఏమో ఇంకా ఏందో పెట్టిరన్నా నీలాంటి దానికి మా ఊరికి వస్తే చెప్పుల దండేస్తా అంట అంటే నేను మంచి ఏడికే పోతా కూడా చెప్పుల దండేస్తారు దోచుకునేటోళ్ళకి వేయరు నువ్వు ఏదైనా కానీ నీ ఊరు రోడ్డు చక్కగా ఉందా నేను ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయిపోయినాక చాలా ఊర్లు తిరిగినన్నా అంటే మనం మాట్లాడడానికి రావాలి ఏదైనా తెలియాలి నాకు అంత పర్ఫెక్ట్ మాట్లాడడానికి రాకపోయినా తెలియాలనేసి చాలా ఊర్లు తిరిగినాం నేను వెంకటేష్ చింటూ తిరిగినప్పుడు ఒక్క ఊర్లో రోడ్డు చక్కగా లేదు మీరు మా ఊరికి వచ్చి రోడ్డు చక్కగా ఉందా ఎన్ని గచ్చులు ఉంది గుంతలు మిట్టలు ఉందా లేదా రోడ్డు ఏ ఊరు నీకు దమ్ము ఉంటే బ్యాడ్ కామెంట్స్ పెట్టుడు కాదు నాకు బ్యాడ్ కామెంట్స్ పెట్టిన కానీ ఎవరైనా నీకు దమ్ము ఉంటే నువ్వు నీ ఊరు రోడ్డు చక్కగా వేయించుకో ఊర్లో కరెంట్ పోతే స్తంభానికి నీకు అడగనికి దమ్ము లేదు నీ ఊరు సర్పంచ్ అడగడానికి నీకు దమ్ము లేదు ఇట్లా ఆడపిల్లలు ఎలక్షన్ నిలబడితే నన్ను అంటారా ఒకటే అన్న ఇంకా నెగిటివ్ అంతే ఇంకా నువ్వు ఏమన్నా నేను హైలైట్ కావాలి నెగిటివ్ చేయాలి నేనంట నీ ముఖం ఇట్లుందని అంట ఎవడి ముఖం ఎట్లుంటే నాకెందుకన్నా నువ్వు చేసుకుంటాను ముఖం నాకు చక్కగా ఉండాలి నాకు నచ్చాలి ఏమన్నా అన్నానంట వేరే ఇంటర్వ్యూలో చెప్తున్నాడు ఆమె నన్ను అట్లా అన్నది నేను అనలేదన్న ఎవరి గురించి నేను వాడు ఎట్లా నన్ను నాకు అవసరం లేదు నేను ఎప్పుడు కూడా మనిషిని నువ్వు ఇట్లా అని కూడా నువ్వు ఎమ్మెల్యే ఎలక్షన్స్ నా వీడియోలు చూడు పేరు పెట్టి నేను ఒక్కని తిట్టలేదు నువ్వు ఇది చేసినావు రా అని అనలే నువ్వు నా వీడియోలు అన్నీ చూడు నేను నువ్వు ఇట్లా చేసినావు అట్లా చేసిన నేను ఎప్పుడు కూడా పేరు నేనేం చేస్తా అదే చెప్పిన నేను ఇది నా మంచితనమే కదా ఇప్పుడు నేను ఎవరిని బ్యాడ్ చేసి నేను నిలబడలేదు వాళ్ళు ఏం చేసినో జనాలకు తెలుసు నేనేం చేసినా నేను అదే అవును నేను ఇది చేస్తా ఎవరేం చేసినా నాకు అవసరం నేను ఇది చేసి ఈ పని చేస్తా అని మాట్లాడినా కానీ నువ్వు లంగా నేను ఒక్కరోజు కూడా మాట్లాడలేదు నన్ను నెగిటివ్ వేసి నాకు ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు ఇన్స్టాలో బూత్ మాట్లాడి ఎవరైతే ఉంటారో వాళ్ళు హైలైట్ ఇంకా సెలబ్రిటీలు అయిపోతున్నారు వాళ్ళు మంచి మాట్లాడేటోళ్ళు పట్టించుకోరు అంటే బూతులు మాట్లాడేటోళ్ళు ఇంకొంతమంది ఇట్లా ఫోటోలు వీడియోలు చూపించి మాట్లాడతారు ఇట్లా చూపించి ఫోటోలు నేనుండి మా బుడ్డి క్యాట్స్ అంటే నాకు చాలా ఇష్టం ఫుల్ మా ఇంట్లో ఎప్పుడు క్యాట్స్ ఉంటాయి 7-8 ఉన్నాయి పెద్దగా అయినాక వెళ్ళిపోయినాయి ఇప్పుడు 2-3 ఉంటాయి క్యాట్స్ గురించి క్యాట్ పిలిస్తే అమ్మ బర్రెలకు పాలు ఇయ్యదమ్మా నీ పాలు దానికి వస్తుందేమో అని మాట్లాడితే నాకు ఎట్లా అనిపిస్తుంది అన్న ఆడిది సాటి ఆడిదానివి సిగ్గులేదు నాకు ఆ వీడియో షేర్ చేస్తున్నారు నాకు ఎట్లా అనిపిస్తుంది చూసిన లేదా షేర్ చేసేది నాకు ఇది ఇంత నీకు ఫాలోవర్స్ కావాలో నువ్వు వేరే చూసుకో వేరే వాళ్ళ నువ్వు నెగిటివ్ వేసి కాదు నువ్వు నా వీడియో నేను ఒక్కరిని నెగిటివ్ వేయలే
సరే నేను అప్పుడు ఊర్లో నన్ను కొంచెం కొంచెం మంది నేను పేరు పెట్టి తిట్టలేను, ఇండైరెక్ట్ గా తిట్టిన. అవునా, నేను పేరు పెట్టి తిట్టినా ఎప్పుడన్నా? నేను ఎవరిని ఏమంటలేనా, నేను సతాయిస్తురా. సరే ఇప్పుడు మీరు ఎట్లా ఎంపీగా నామినేషన్ ఇచ్చారు ఆల్రెడీ, రేపు ఎల్లుండి కూడా మీకు సింబల్ వస్తుంది. సో మీరు పోటీ చేసే అభ్యర్థులు కూడా చాలా బలమైన అభ్యర్థులు, మీకు ఇష్టమైన వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా అభ్యర్థిగా ఉండు. సో ఏ విధంగా వెళ్ళబోతున్నాం? ఇంకా ఇష్టమైన వ్యక్తి అయినా కానీ నన్ను ఏం ఇబ్బంది పెట్టరు కదన్నా. నాలుగు కూడా ఆయన ఏం వద్దు నువ్వు వద్దని నన్ను ఎప్పుడు అండి. నువ్వు ఎవరి మీద అయినా సరే నువ్వు చేసే మంచి పని అయితే నువ్వు నిలబడని అంటారు ఆయన. అసలు ఎక్స్పెక్ట్ చేస్తారా మీరు ఆర్ఎస్పీ మీద మీరు పోటీ చేస్తారని చెప్పి? ఆయన ఇక్కడ నిలబడతాడు అనుకోలే ఫస్ట్. నేనే మల్కాజ్గిరిని నిలబడదాం అనుకున్నా, కానీ ఇంకా అక్కడ నాకు కొంచెం ఏదో కొంచెం ఇబ్బంది అనిపించింది కాబట్టి నేను ఇక్కడ నిలబడ్డా. ఆయన మీద నిలబడతానే అనుకోలేదు. పోటీలు ఉంటారు పక్క, ఖచ్చితంగా ఉంటా. ఆర్ఎస్పీ గారు వచ్చి బ్యాగ్ తీసుకుని రిటర్న్ తీసుకోవాలంటే మన జరిగే ఆయన అంతా అన్నాడు. ఒకవేళ అంటే ఏం తీసుకోండి బ్యాగ్, అసలు తీసుకోండి పక్కా అంటారు? తీసుకోండి, పక్కా తీసుకోండి. ఓకే సరే, మీరు ఆల్రెడీ ఎమ్మెల్యే కూడా పోటీ చేస్తారు, 5000+ ఓట్స్ వచ్చాయి. సో ఇప్పుడు మళ్ళీ ఎంపీగా పోటీ చేయబోతున్నారు. సో టోటల్ డిఫరెంట్ ఉంటుంది. సో ఎంపీ ఎలక్షన్స్తో కంపేర్ చేసుకుంటే కూడా సో ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఎంపీ టోటల్ డిఫరెంట్ ఉంటాయి. సో ఈ విధంగా కార్యాచరణతో రూపొందించుకోబోతున్నారు, ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు? అంటే వెహికల్స్ అయితే కొన్ని పెట్టుకుంటామన్నా, కొన్ని వెహికల్స్ కొన్ని పెట్టుకొని ఇంకా అదే ప్రచారం చేసుకొని, ఇప్పుడు ఎండ బాగుంది కాబట్టి కంటిన్యూగా తిరగడం అంటే కూడా కష్టం కాబట్టి కొన్ని మెయిన్ ఏరియాస్ ఉంటాయి కదా, ఒకవేళ ఎక్కువ రష్ ఉండే ఏరియాస్, సో వాటిని బేస్ చేసుకుని ప్రచారం చేసుకుంటాం. ఇప్పుడు మార్కెట్ ఉంది అనుకో, ఎగ్జాంపుల్ నాగర్ కర్నూల్ మార్కెట్ ఫ్రైడే ఉంటది, సో అక్కడికి ఆ చుట్టుపక్కల ఉన్న అందరూ అక్కడికి వస్తారు. సో అది బేస్ చేసుకుని అక్కడ ప్రచారం, అట్లా కొన్ని ఏరియాస్. ఇంకా ఎంపీ కంటే ఎక్కువ తిరగరు అన్న, ఎవ్వరు కూడా తిరగరు, పెద్ద పెద్ద లీడర్లే తిరగరు. ఫస్ట్ ఓన్లీ వెహికల్స్ మాత్రమే పెట్టుకుంటారు. సో నేనేదో నాకు వీలైనన్ని వెహికల్స్ పెట్టుకొని నాకు వీలైనంత తిరుగుతాను. సేమ్ మొన్న ఏదైతే ఎమ్మెల్యే ఎలక్షన్ వచ్చిన క్రేజ్ మళ్ళీ అదే క్రేజ్ కానీ అదే పాపులారిటీ కానీ మళ్ళీ కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నారా మీరు? కంటిన్యూ అయినా అవ్వకుండా నేను ఇందులోకి వెళ్ళి అయితే బయటకు వెళ్ళాను అన్న. అందరు అన్నట్టు ఇప్పుడు నేను మళ్ళీ సైలెంట్ అయితే పాపులారిటీ రాలేదు కాబట్టి సైలెంట్ అయిందని అట్లా కూడా నన్ను హింసిస్తారు. సో నేనేం పాపులారిటీ కోసం కూడా అప్పుడు నాకు అంత పాపులారిటీ వస్తుందని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు నాకు తెలియదు అంత నామినేషన్ వేసి కూడా అంత హైలైట్ అవుతారని నాకు తెలియదు అప్పుడు వరకు. సోషల్ మీడియా మీద కూడా నాకు నార్మల్గా ఇన్స్టాలో యూట్యూబ్లో ఇన్స్టాలో రీల్స్ చేస్తే ఏవో కొన్ని నచ్చితే వైరల్ అయితే వాళ్ళు సెలబ్రిటీలు అవుతారని తెలుసు, కానీ ఇట్లా అవుతారని కూడా నాకు తెలియదు. దాన్ని కూడా మీరు ఇట్లా ఇప్పుడు చెప్పారు కదా మీరు పాపులారిటీ కోసం ఇట్లా నిలబడారంట అంటే కూడా నాకు అంతకుముందు నాకు తెలియదు ఇంత హైలైట్ అవుతాను. ఏదో మామూలు లోకల్ పేపర్లు అలా వేస్తారు అని అంతే తెలుసు, కానీ ఇంత హైలైట్ అయితే నాకు అసలు తెలియదు. ఓకే సరే, మీరు ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా మీ ప్రయత్నం అంటూ మీరు చేశారు. సో గెలుస్తాము, ఎందుకంటే ఆ కొల్లాపూర్ నియోజకవర్గం సంబంధించి కూడా ఎస్సీ ఓటింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో మీరు గెలుస్తారని చెప్పి కూడా మీరు ఆలోచించారు. సో పక్కా గెలుస్తాం అనుకున్నారు. సో పార్లమెంట్ ఎలక్షన్లు టోటల్లీ డిఫరెంట్ ఉంటాయి. సో మరి ఎలా ఉండబోతుంది అంటారు మీరు? పక్క ఇక్కడ గెలుస్తారంటారా లేకుంటే సో నామకేవాస్ వేసారంటారా? మరి నామకేవాస్ ఏం లేదన్న, గెలవాలనే వేసిన. గెలిస్తే నాకు ఒకటే అన్న, ఇప్పుడు వరకు మీరైనా ఆలోచించండి, పార్లమెంట్ లో గానీ అసెంబ్లీ గానీ అసలు ఎవరు నిరుద్యోగుల గురించి మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. నేను గాని నాలాగా చాలా మంది నిలబడ్డారు, వాళ్ళ దాంట్లో ఎవ్వరు ఒక్కరన్నా గెలవాలన్నా, నిరుద్యోగులు ఒక్కరన్నా గెలవాలి. నేనైనా కానీ ఆల్రెడీ చాలా మంది నా ఇక్కడ నాగర్ కర్నూల్ పార్లమెంట్ అప్పుడే చాలా మంది నిలబడ్డారు. నా ఫ్రెండ్స్ కూడా నిలబడ్డారు, కొంతమంది అబ్బాయిలు రీసెంట్ గా ఈ ఎలక్షన్ లో పరిచయం అన్న వాళ్ళు, ఇక్కడ లోకల్ అన్న వాళ్ళు కొంతమంది నిలబడ్డారు. అట్లా వాళ్ళు విన్ అయినా ఓకే, ఈ ఎవరు విన్ అయినా కానీ నిరుద్యోగులు ఒకరు ఉండాలి పార్లమెంట్. నేనే అని అనుకోవట్లేదు, ఎవ్వరు నిలబడ్డా ఒక్కరన్నా నాగర్ పార్లమెంట్ లో ఉండాలి. అది వేరే ఇప్పుడు మల్కాజ్గిరి ఉంది, హైదరాబాద్ ఉంది, అక్కడక్కడ ఏదైనా కానీ ఒక్కరన్నా ఉండాలి. ఓకే సో చివరిగా మీ కొల్లాపూర్ ప్రజలకు ఎందుకంటే మేము ఎంతో ప్రేమించే కొల్లాపూర్ ప్రజలకు, ఎందుకంటే మీరు గతంలో కూడా నాతో చాలా చెప్పారన్నా, అది చేస్తాం ఇది చేస్తాం, సో విద్యార్థులకు మంచి భవిష్యత్తుని ఇస్తాం, సో నాలాంటి వాళ్ళు ఉండాలి రాజకీయంలోకి రావాలని చెప్పి కూడా సో ఇలా చాలా చెప్పారు మీరు. సో మళ్ళీ మీకు మళ్ళీ అవకాశం వచ్చింది ఎంపీగా కూడా, సో మళ్ళీ మీరు పోటీ చేస్తున్నారు. సో మీ చివరిగా మీ ప్రజలకి, మీ నాగర్ కర్నూల్ నియోజకవర్గం సంబంధించి కూడా పార్లమెంటరీ ఏరియాకి సంబంధించి ప్రజలకి మీరు చివరిగా చెప్పాలంటే ఏం చెప్తారు? ఒకటే చెప్తున్నా, ఆల్రెడీ పోయినసారి అందరూ ఏమనుకున్నారంటే చిన్న ఏజ్, ఈమె సరిగ్గా తెలుసో తెలియదో అనుకున్నారు. సరే నాకు తెలుసో తెలియదో ఈ మధ్యలో నేను కొన్ని తెలుసుకున్నా, మీకు నేను అప్పుడు మేనిఫెస్టో రాసుకున్నట్టుగా ఉన్నాయి కొన్ని, సో అవి నేను ఇష్టపడి రాసుకున్నాయి. సో వాళ్ళ ఇష్ట ప్రకారం కూడా కొంచెం మేనిఫెస్టో, కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి జనాలు కొంతమంది నన్ను లైక్ చేసే వాళ్ళకి కూడా నేను ఒక టీం లెక్క ఫామ్ చేసుకున్నాను. సో అక్కడ ఉన్న సమస్యలని నేను ఒక మేనిఫెస్టోగా ప్రిపేర్ చేసి వాళ్ళకి మెయిన్ సమస్యలు ఏమి ఉన్నావు అవి తీరుస్తా. నన్ను గెలిపిస్తే
ఖచ్చితంగా గెలిపిస్తారని నమ్మకం. సరే అప్పుడైతే ఏదో కొత్త ఆమె కదా వచ్చింది అన్నట్టు నమ్మకం సరిగా లేదు. సో ఇప్పుడు నన్ను నమ్మి ఓట్లేసి గెలిపించండి. అప్పుడు మీరు ఇంతకుముందు ఒక పొలిటికల్ లీడర్ రీసెంట్గా నేను కార్డ్స్ ఇవ్వడానికి వెళ్ళి ఎంతసేపు వెయిట్ చేయాల్సి వచ్చిందో లీడర్స్ కి కార్డు. సో ఇలాంటి సిచ్యువేషన్ లో మీరు డైరెక్ట్ మా ఇంటికైనా వచ్చి నన్ను అడగచ్చు మీ సమస్యలు ఏదైనా ఉంటే. నేను అంటున్నాను కొంతమంది నాకు నువ్వు అక్కడ తిరగలేవు ఇక్కడ తిరగలేవు అక్కడ నన్ను అడుగుతురు. గెలిచిన లేడున్నారు చెప్పన్న ఒక్క మాట, గెలిచి ఊర్లో తిరుగుతురా, పోయి హైదరాబాద్ లో ఎక్కడో ఏసీ రూమ్ లాగా ఉంటున్నారు. నెక్స్ట్ బార్లకి కూడా గెలిస్తే అదే ప్రయత్నం అస్సలు ఉండదు. ఇక్కడే ఉంటాను నేను, నాగర్ కర్నూలులోనే ఉంటాను, లేదంటే మా అత్త వాళ్ళ ఊర్లో ఇల్లు కట్టుకుని ఇక్కడే ఉంటాను పక్కా ఇది. సో ఇది మీ ప్రజలకు చెప్తున్నాం. సో థ్యాంక్ యూ శిరీష. సో అడగానే ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. సో మీరు గెలవాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.